హాయ్ హలో అండి. మళ్ళీ మనం మునగాకు పౌడర్ అయితే రెడీ చేసేసాము. ఎవరికెవరికైతే స్టాక్ అవుట్ అని చెప్పానో వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు. మన ఈసారి అయితే నేను మేకింగ్ వీడియోస్ పెట్టలేదండి, ఆకులు అవన్నీ పెట్టలేదు, డైరెక్ట్గా చూపించేస్తున్నాను అనమాట. సో ఇంత క్వాంటిటీలో అయితే రెడీ చేసాము, బాగా ఫ్రెష్గా ఉంది. ఎవరికెవరికైతే మునగాకు పౌడర్ కావాలో వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. అయితే కొంతమంది మెసేజెస్లో మీరు ప్యూర్గా ఇస్తున్నారా అంటున్నారు. ఎస్, 1000% ప్యూర్గా ఇస్తున్నానండి. ఇందులో వేరే ఏమైనా కెమికల్స్ కానీ వేరే ఏమైనా కలిపాము అని చెప్పేసి మీరు ప్రూవ్ చేస్తే మొత్తం నా బిజినెస్ మొత్తం మీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే మాకు అవసరం లేదండి. నేను అసలు ఈ మునగాకు పౌడర్ సేల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సిటీస్లో పెద్ద పెద్ద సిటీస్లో మునగాకు చెట్లు ఈజీగా దొరకట్లేదండి. సో మునగాకును తినడం మన హెల్త్కి చాలా అవసరం అని చెప్పేసి అందరూ చెప్తూనే ఉన్నారు కదా. సో మునగాకు చెట్లు దొరకట్లేదు. మునగాకు కొంచెం ఆకులు దొరుకుతున్నా కూడా మార్కెట్లో మనకు ఆకుకూరలతో పాటు మునగాకు ఫ్రెష్గా దొరుకుతున్నా కూడా ఎక్కువ రెసిపీస్ వీటితో చేసుకోలేమన్నమాట. ఒక్క నిమిషం అండి, ఇది గట్టిగా ఇంత వెయిట్ పట్టుకొని మాట్లాడలేను కదా. సో ఎక్కువ రెసిపీస్ వీటితో చేసుకోలేమా. ఎక్కువ రెసిపీస్ మునగాకుతో ఫ్రెష్ మునగాకుంటే ఏం చేస్తామండి, మహా అయితే పప్పు చేసుకుంటాం, లేదంటే ఏదైనా కర్రీ చేసుకుంటాము, లేదా చపాతీ పిండిలో అలా కలుపుకుంటాం. అంతకు మించి అంటే ఒకసారి 2 సార్లు కంటే ఏం తినలేమండి వీక్లీ. అలా కాకుండా రోజు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి మునగాకు పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది. అది మనకి అన్ని చోట్ల దొరకట్లేదు, పెద్ద పెద్ద సిటీస్లో అయితే అస్సలు దొరకట్లేదు. సో నేను నా కోసం, హెల్త్ కోసం ఎలా అయితే మునగాకు నా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నాను, అలా నా ద్వారా కొంతమంది కన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే సేల్ చేయడం స్టార్ట్ చేశాను. మనకు దొరుకుతున్నాయండి చుట్టుపక్కల ఊర్లలో. ఎవరైతే చెట్లు తోటలు వేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆకు తెచ్చుకొని మీకు పౌడర్ తయారు చేసి సేల్ చేస్తున్నాను అనమాట. సో అందుకోసం అదొకటి మెయిన్ రీజన్ అండి. అండ్ ఇంకా కొంతమంది అయితే మీరు ఏమి కలపరా, ఏమి మిక్స్ చేయరా అంటున్నారు. ఎందుకు మిక్స్ చేస్తామండి, మనకి ఏం అవసరం. నా హెల్త్ కోసం నేనేం తింటున్నాను, సో నేను సేల్ చేసేది కూడా అలాగే చేస్తున్నాను. సో మీ హెల్త్ ఒక్కరిది పాడైపోయినా సరే నాకే కదండి అది తగిలేది. డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా సరే నాకు అది బాగా ఇబ్బంది పెడుతుంది కదా. తెలిసిందే కదా, మనం ఒకరికి మంచి చేస్తేనే ఇంకొకరికి ఆ మంచి మనకు వస్తుంది అనేది. కాబట్టి మాకు అవసరం లేదండి మాకు తెలియదు కూడా, ఎటువంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ కలపాల్సిన అవసరము లేదు, తెలియదు కూడా. అలా ఏ ఛాన్సే లేదు. 100% ప్యూర్ ఇస్తున్నాను అనమాట. సో ఎవరైతే కొనాలి అని అనుకుంటే మాత్రం హ్యాపీగా తీసేసుకోండి. ప్రైస్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేసేయండి. అండ్ నేనైతే 250 గ్రామ్స్ 100 గ్రామ్స్కి క్వాంటిటీ ప్రైజెస్ చెప్తున్నానండి. చాలామంది 100 గ్రామ్స్కి అంటే ఇంత కొంచెం వస్తుందేమో, 250 గ్రామ్స్ అంటే ఇంత కొంచెం వస్తుందేమో అనుకుంటున్నారు. మీకు క్వాంటిటీ కూడా ఎంత వస్తుందో చూపిస్తాను. సో 100 గ్రామ్స్ అంటే చూడొచ్చు, ఇది మీకు 100 గ్రామ్స్ అంటే ఇంత క్వాంటిటీ దాకా వస్తుంది. 250 గ్రామ్స్ అంటే చూడండి, దీని నిండా వస్తుంది అనమాట. ఇది చిన్న డబ్బా, ఇది పెద్ద డబ్బా వస్తుందండి. చాలామంది 250 గ్రామ్స్ అంటే చిన్నగా కొంచెం అనుకుంటున్నారు, పావు కేజీ అంటే కొంచెం అనుకుంటున్నారు. పౌడర్ కదా అండి, ఎక్కువగానే వస్తుంది అనమాట. డైలీ ఒక స్పూన్ వాడితే ఖచ్చితంగా 1 మంత్ వరకు అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ 250 గ్రామ్స్ది. ఇంకొంచెం ఎక్కువ రోజులు కూడా వాడచ్చు, అప్పుడప్పుడు మనం మర్చిపోతుంటాం కదండి. సో అలా కూడా 1 మంత్ వరకు అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఒక ఫ్యామిలీ కోసం మీరు మొత్తం ఒక 4 ఉన్న ఫ్యామిలీకి కంటిన్యూగా అన్నీ తినేప్పుడు కంటిన్యూగా వాడతాము అని అనుకుంటే, 1 కేజీ తీసుకున్నారంటే ఒక కేజీ పౌడర్ తీసుకున్నారంటే మీకు కాస్ట్ తగ్గిస్తానండి. కొంచెం క్వాంటిటీ అంటే మాత్రం కాస్ట్ వేరే అవుతుందన్నమాట. సో 250 గ్రామ్స్ అంటే ఇంత కాదండి. చాలామంది 250 గ్రామ్స్ అంటే చాలా తక్కువ కదా అని అనుకుంటున్నారు. ఇంత క్వాంటిటీ వస్తుందన్నమాట, ఇంత డబ్బాకు వస్తుంది. చూడండి ఈ డబ్బా సైజ్ చూడండి, లైక్ ఎలా అంటే ఇలా నా చెయ్యి సైజ్ డబ్బా చూడండి. ఓకే. అండ్ ఇంకా కొంతమంది దీన్ని ఎలా వాడాలి అని అడుగుతున్నారండి. యాక్చువల్గా నేను నా దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ ఎలా వాడాలి అంటే ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, బట్ వీడియోలో చెప్పేస్తే బాగుంటుంది. ఒక 2 సింపుల్ ఐడియాస్ చెప్తానండి. చాలామందికి తెలుసు, నేను ఆల్రెడీ హెల్దీ వీడియోస్ పెడుతున్నప్పుడు, డైట్ వీడియోస్ పెడుతున్నప్పుడు యూస్ చేస్తున్నాను. మార్నింగ్ ఏ డీటాక్స్ వాటర్ చేసుకున్నా సరే, హాట్ వాటర్ పెట్టుకుంటాం కదా డీటాక్స్ వాటర్, అందులో 1 స్పూన్ వేసుకొని బాగా కలిపేసి
వేసుకొని తాగేశారు. అది చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇంకా చాలా ఈజీ అండి. ఈజీ అంటే ఈజీ. అసలు ఏమీ డీటాక్స్ వాటర్ చేసుకోవట్లేదు అంటే జస్ట్ హాట్ వాటర్లో ఒక స్పూన్ మునగాకు పౌడర్ వేసుకొని మార్నింగ్ తాగితే కూడా మనకు చాలా మంచిది. ఇది ఫస్ట్ ఈజీ వే. రెండోది ఏంటంటే ఇంకా యాక్చువల్గా ఇంకా చాలా ఉన్నాయండి. మీరు దోశ చేసుకున్నప్పుడు, ఇడ్లీ చేసుకున్నప్పుడు, గోధుమ పిండిలో, జొన్న రొట్టెలో, కర్రీస్లో కూడా కొంచెం కొంచెం వేసుకోవచ్చు. ఇలా మీరు ప్రతిరోజు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. మనం చేసుకునే ప్రతి బ్రేక్ఫాస్ట్లో, ప్రతి లంచ్లో మనం ఇది యాడ్ చేసుకోవచ్చు. మీరు కర్రీస్లో కానీ, కిచిడీలు కానీ, లేకపోతే పొంగలి కానీ అలా చేసుకున్నప్పుడు కొంచెం అంటే మరీ ఫ్లేవర్ మారిపోయేలాగా కాకుండా కొద్దిగా యాడ్ చేసుకోండి. దోశ పిండిలో కానీ, చపాతీ పిండిలో, గోధుమ పిండిలో, ఇలా అన్నిట్లో, జొన్న రొట్టెలు ఇలా వేసుకొని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మాకు అంత గుర్తుండట్లేదు, ఇంకో సింపుల్ వే చెప్పండి అంటే, ఇంకా సింపుల్ వే ఏంటంటే, ఇప్పుడు మనకు సమ్మర్ వస్తుంది కదా అండి, ఈ సమ్మర్లో మజ్జిగలో వేసుకొని హ్యాపీగా తాగొచ్చండి. నేను ఎలా తాగుతున్నానో చూపిస్తాను మీకు. పెరుగు మనం ఇంట్లో ఇలా కుండలో తోడుపెట్టుకుంటే మంచిదండి. సో, ఇలా కుండలో తోడుపెట్టుకున్న పెరుగు ఈరోజు ఎందుకో కొంచెం లైట్‌గా అయింది నాకు. పెరుగులో ఒక పచ్చిమిర్చి వేసి, మీకు ఇందులో ఏవి నచ్చకపోతే అవి స్కిప్ చేసేయండి. కొద్దిగా అల్లం వేసేసుకొని, తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలండి. నేను స్కిప్ అయ్యాను, మర్చిపోయాను. తర్వాత కొత్తిమీర, ఒక స్పూన్ మునగాకు పౌడరు, తర్వాత ఒక స్పూను అవిసె గింజల పొడి. అవిసె గింజల్ని మనం ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర, వాము, సోంపు 3 కలిపిన పౌడరు. తర్వాత మళ్ళీ ఇంకా నాకెందుకో కర్డ్ తక్కువైతుంది అనిపించింది. తర్వాత ఇంకొంచెం వేసి సాల్ట్ కూడా వేసాను. అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకొని కొన్ని వాటర్ కూడా వేసేసుకొనేసి కొంచెం పల్చగా చేసుకోవాలండి. ముందే వాటర్ వేసేసుకోవచ్చు, నేను లాస్ట్లో వేసాను. అంతేనండి, గ్లాస్లోకి తీసుకొని లాగించడమే. సో ఇంతేనండి. ఇలా చేసుకొని మజ్జిగలాగా చేసుకొని సమ్మర్ మొత్తం లాగించేశారంటే కడుపులో చల్లగా ఉంటుంది, హెయిర్ గ్రోత్కి, స్కిన్ గ్లోకి, వెయిట్ లాస్కి, ఇలా అన్ని విధాలుగా మనకు యూజ్ అవుతుంది. మీ అందరికీ తెలిసిందే మనకు పెరుగు తినడం కూడా ఎంత అవసరం అనేది. ఇందులో చూపించిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనకి చాలా అవసరమైనవే, చాలా విధాలుగా మన హెల్త్కి బెనిఫిట్స్ ఇచ్చేవే. నేను అన్ని వేసి చూపించాను. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. హ్యాపీగా మీరు మునగాకు పౌడర్ని మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, మీ హెల్తీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే కొనాలి అని అనుకుంటున్నారో స్క్రీన్ పై నెంబర్కి వాట్సాప్ చేసేయండి. థ్యాంక్ యూ. ఏదో వీడియో కోసం ఇలా స్టైల్గా ఇది పట్టుకున్నాను కానీ హ్యాపీగా గ్లాస్లో పోసుకొని లాగించేసేయడమేనండి.